ఒకటి అందరికీ వస్తుంది కామన్గా, అదేంటంటే మరణం. ఈ మరణము అనేది ఎందుకు జరుగుతుందో, మరణించి మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ సందర్భముగా ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, మరణం గురించి సహజంగా మనము 365 రోజుల్లో చాలా తక్కువ మనం ఆలోచిస్తాం, అవునా కదా? మరణం గురించి ఎప్పుడు ఆలోచిస్తామంటే, ఇది ఇలా ఎవరింట్లోనైనా మరణించినప్పుడు అప్పుడు మాత్రం మనకు గుర్తొస్తుంది. ఏంటి? మరణం, చావు అనేది. మిగతా రోజుల్లో మనకు చావు అంటే గుర్తురాదు, చావు అంటే భయం వేయదు. ఎప్పుడు గుర్తొస్తుంది, ఎప్పుడు భయం వేస్తున్నాయంటే, మన ఇంట్లో కానీ లేదా మన వీధిలో కానీ మన గ్రామంలో కానీ ఎవరైనా చనిపోతేనే అప్పుడు మన మరణాన్ని మనం మనసును పెడతాం తప్ప మిగతా రోజుల్లో 24 గంటల్లో కూర్చుని మరణం గురించి ఆలోచిస్తామా? ఆలోచించాం. కానీ మనం ఆలోచించకపోయినా పిల్లరా, మరణం అనేది ప్రతి మనిషికి తథ్యమని బైబిల్ గ్రంథం చెబుతుంది. మరణము నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరని దేవుడు చెబుతున్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక ఉన్నతమైన పాఠం ఉందండి. అదేంటో తెలుసా? బ్రతికి ఉన్న మనము చనిపోయిన శవం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మరొకసారి ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం, చనిపోయిన శవం నుంచి బ్రతికి ఉన్న మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఉన్నాయి. అవి కొద్ది నిమిషాలు చెప్తాను, ఎంతోసేపు టైం తీసుకోను, జాగ్రత్తగా మనం విందాం. కొద్ది రోజుల క్రితం సహోదరులు దానియేలు గారు చనిపోయారు. మీ అందరికీ తెలుసు, అవునా కాదండి? ఎంతమంది ఆయన చూడడానికి వచ్చారు? ఆయన్ని చూడడానికి వచ్చిన వారు చేతులెత్తండి. ఓకే. లేదా మీ బంధువుల్లో కానీ మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వారిలో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళే ఉంటారు కదా, చూసే ఉంటారు కదా, వారిని చూసారే లేదా? నేను చూడలేదండి చనిపోయిన వారిని అని చేతులెత్తండి. నేను అసలు ఇప్పటి వరకు ఏమండి నాకు ఊహ ఎరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అసలు చనిపోయిన వారిని చూడలేదండి అన్నవాళ్ళు ఉంటారండి? ఉండరు. చనిపోయిన వారిని మనం ఎంతో మందిని మన కళ్ళతో, బ్రతుకున్న మనం మన కళ్ళతో ఎంతో మందిని చూసాం. అయితే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శవం ఏదైతే ఉందో ఆ శవం లేచి మనతో మాట్లాడదు. దానికి నోరుంటది, కళ్ళుంటాయి, చెవులుంటాయి, కాళ్ళు చేతులు ఉంటాయి, అన్ని అవయవాలు ఉంటాయి. కానీ ఆ శవం మనలాగా మాట్లాడలేదు, చూడలేదు, నడవలేదు, ఏ పని కూడా చేయలేదు. అయితే అది మాట్లాడలేదు, కానీ ఆ పడుకున్న శవం అంట బ్రతుకున్న మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. అవేంటో ఈరోజు మీకు నేర్పిస్తాను. ఎందుకంటే మనుషులమైన మనము వీటిని మనసును పెట్టవండి. ఎవరైనా చనిపోతే వెళ్ళి చూద్దాం, కాసేపు 5 నిమిషాలు నుంచుందాం, వచ్చేద్దాం, మన పనులు మనమే చూసుకుందాం అనుకుంటారు. కానీ మనం కూడా ఒకరోజు అలాంటి స్థితులకి వెళ్ళిపోతామని మర్చిపోతాం, అవునా కదండి? మనం కూడా, ప్రతి మనిషి కూడా ఒకరోజు ఏమైపోతాడంటే ఆ శవంలా మారిపోతాడు. అయితే పిల్లరా, మనం బ్రతికుండగా చనిపోయిన శవం మనతో ఏం మాట్లాడుతుంది అనంటే, మనం ఎవరైనా చనిపోతే వెళతాం, నిలబడి చూస్తాం వాళ్ళని, లోపల ఎంత బాధగా ఉంటుంది. అయ్యో, ఇన్ని రోజులు మా కళ్ళ ముందే అటు ఇటు తిరిగాడు, అవునా? అటు ఇటు తిరిగింది, ఇదిగో మాతో చక్కగా మాట్లాడేవారు, మాతో చక్కగా ఉండేవారు, అవునా కదండి? అందరం కూడా ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఆ శవం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే పిల్లరా, నిలబడి చూస్తున్న మనలా ఆ శవం ఏ పని కూడా చేయలేదు. దానికి ఏమున్నాయి? అవయవాలన్నీ మనలాగా అవయవాలన్నీ ఉన్నాయి, కానీ అవయవాలున్నా కూడా అది శవంగా మారిపోయింది. కాబట్టి ఆ శవం మనతో మాట్లాడే ఒక మాట ఏంటంటే, దానిలో జీవం లేదు, దానిలో ప్రాణం లేదు, ఆ శవంలో ఆత్మ లేదు. కాబట్టి అది నిర్జీవంగా పడుంది, నీవు జీవముగా నిలుచున్నావు. ఒక్క మాట గమనించండి, ఇదిగో ఆ శవం మనతో మాట్లాడుతుంది. ఓ మనిషి, నేను ఈరోజు శవంగా మారిపోయా, నిర్జీవంగా పడి ఉన్నాను, నాలో ఊపిరి లేదు, ప్రాణము లేదు, ఆత్మ లేదు. నీలో కూడా ఒకరోజు
ఉండదు. ఏముండదు? ప్రాణం ఉండదు, ఊపిరి ఉండదు, ఆత్మ ఉండదు. నీవు కూడా ఒకరోజు నాలా మారిపోవాలి, నీవు కూడా ఒకరోజు నాలా పడుకోవాలి, ఇంకా లేవవు అని ఒక పాఠం నేర్పిస్తుంది. ఒకటి. రెండు, ఇదిగో నేను బ్రతికున్నప్పుడు ఇదిగో నువ్వు చూసావు నీ కంటితో నా శవాన్ని, నా శరీరాన్ని. ఆ శరీరము కోసం నేను ఎంతో ఆలోచించాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను. కానీ ఈ రోజు నుంచి నేను కష్టపడ్ను, ప్రయాసపడ్ను, ఏమండి ఏమీ కూడా నేను చేయలేను. ఈరోజు నేను ఎలా పడున్నాను? శవంలా పడున్నాను. రెండో పాఠం. ఏమండి మూడోది ఏంటంటే, నేను బ్రతుకున్నప్పుడు నా శరీరముతో అందరికీ అవసరం వచ్చింది. ఏమండి ఇదిగో ఈయన దానియేలు గారు బ్రతుకున్నప్పుడు అందరికీ అవసరం వచ్చాడు లేదా? ఆయన ట్రాక్టర్ తోలేవారంట. ఆయన వృత్తి ఏంటండి? ట్రాక్టర్ తోలేవారు. కనుక అందరూ కూడా ఏమండి ఏం చేస్తారు? ఆయన వృత్తి ఏంటో, ఆయన పని ఏంటో, ఆ పని కోసం ఆయన్ని పిలిచేవారా లేదా? పిలిచేవారండి. ఆయన ఈ ప్రాంతంలో ఎంతో మందికి మన సహోదరులు చెప్పారు, ట్రాక్టర్ కూడా నేర్పించారండి. ఇప్పుడు ఈ రోజు ఆయన ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడండి? లేడు. ఆయన ఇంకా ఏమన్నా తన శరీరముతో ఎవరికైనా ఏ పనైనా నేర్పించగలడా? ఏ పనైనా ఏమన్నా చేయగలడా? ఆయన లేదు. ఆ శవం మనతో మాట్లాడుతుంది తెలుసా? నేను బ్రతికి ఉన్నప్పుడు నా శరీరం అందరికి అవసరం, నాతో అందరికీ పని పడేది. కానీ ఈ రోజు నుంచి నాతో ఎవ్వరికి పని ఉండదు, నేను ఎవ్వరికి కూడా ఉపయోగపడను. మూడో మాట. నాలుగో మాట ఏంటంటే, బ్రతికుండగా నేను శవముగా మారకముందు జీవముతో ఉన్నప్పుడు నేను సంపాదించాను, ప్రయాసపడాను, ఏదో చేద్దాం, కూడబెడదాం, దాద్దాం, మంచి ఇల్లు కట్టుకుందాం, మంచిగా తిందాం, మంచిగా బ్రతుకుదాం అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏవి కూడా లేవు. చనిపోయిన శవం లేచి కష్టపడగలదండి చెప్పండి? ప్రయాసపడగలదా చెప్పండి? డబ్బులు కూడబెట్టగలదా చెప్పండి? ఇల్లు కట్టగలదా చెప్పండి? చెప్పలేదు కదా. చనిపోయిన శవం మనతో చెప్తుంది కదా, ఈ రోజు నుంచి నాకు ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా లేవు. ఎందుకంటే నేను ఎలా మారిపోయాను? ఈరోజు శవముగా మారిపోయాను. నాలుగోది. 5, బ్రతుకున్నప్పుడు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు అన్నాను. కానీ నేను ఎప్పుడైతే శవంగా మారిపోయానో నన్ను అందరూ కూడా తీసుకెళ్ళడానికి నా దగ్గరకు వచ్చారు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు వారని నేను బ్రతుకున్నప్పుడు ఎంతో అనుకున్నాను. కానీ నేను శవముగా మారిపోయినప్పుడు నన్ను తీసుకెళ్తాకి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నన్ను కప్పెడతాకి, నన్ను కాల్చడానికి తొందర పెడుతున్నారు. అవును కదా? ఏం చేస్తారమ్మా? ఒక 2 రోజులు ఉంచుతారా శవాన్ని? అమ్మా, ఎవరైనా శవాన్ని 2 రోజులు ఉంచుతారా? ఉంచరు. 4-5 గంటలు మాత్రం